రాష్ట్రాల్లో పండుగ సందడి, ఊరు వాడ భోగి మంటలు, ఉత్సాహంగా వేడుకలు. నారావారిపల్లెలో సంక్రాంతి సందడి, సొంతూరులో చంద్రబాబు పండుగ సంబరాలు, భోగి వేడుకల్లో పాల్గొంటున్న సీఎం కుటుంబం. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ సాకారం చేస్తాం. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. శ్రీశైలంలో ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, బృంగి వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు, గ్రామోత్సవంలో పాల్గొన్న ఈవో శ్రీనివాసరావు దంపతులు. శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనం, పొన్నాంబలమేడుపై దర్శనం, భారీగా చేరుకున్న అయ్యప్ప భక్తులు. నేడు మేడారంలో గుడి మెలిగే పండుగ, మహాజాతరకు 2 వారాల ముందు వేడుక, జాతరకు ముందే పోటెత్తుతోన్న భక్తులు. నేడు దేవరకద్రలో 2 మంత్రుల పర్యటన, మంత్రులు కోమటిరెడ్డి, వాకటి శ్రీహరి టూర్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అధికారం కోసం పగటి కలలు కనొద్దు, జిల్లాలపై కమిటీ వేస్తామంటే భయం ఎందుకు, మున్సిపల్ ఎన్నికల్లోనే చూసుకుందామన్న పొంగులేటి. 33 జిల్లాలతో జనం హ్యాపీ, సికింద్రాబాద్ కోసం పోరాడతామన్న తలసాని, 17వ తేదీన భారీ ర్యాలీకి పిలుపు. విజయ డైరీ ఎన్నికలపై కీలక నిర్ణయం, విఖ్యాత్ రెడ్డి ఎన్నిక చెల్లదన్న త్రిసభ్య కమిటీ, నంద్యాలలో పొలిటికల్ హీట్. ఉపాధి హామీపై నీచ రాజకీయాలొద్దు, బీబీజీ రామ్జీ పథకం కావాలో వద్దో చెప్పాలి, గతంలో కాంగ్రెస్ కూడా పేర్లు మార్చిందన్న బండి. రైతులకు యూరియా లేదు, సరైన ధర లేదు, జగన్ సీఎంగా ఉండుంటే వెలుగొండ పూర్తయ్యేది, ప్రజలు బాధపడుతున్నారన్న కాకాణి. గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, 277 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, ఆర్థిక శాఖ ద్వారా పంచాయతీలకు నిధుల బదిలీ. విశాఖలో చైనా మాంజా విక్రయాలపై పోలీసుల డ్రైవ్, గాలిపటాలు, మాంజా షాప్లపై మెరుపు దాడులు, 11 మందిపై కేసులు నమోదు. గ్యాంగ్స్టర్ ఆయూబ్ ఖాన్ పై కేసు నమోదు, ఒకరిని హత్య చేసేందుకు ప్రయత్నం, ఆయూబ్ 3 కుమార్లపై శాలిబండ పిఎస్ లో కేసు. కుకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం, గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ లో చెలరేగిన మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. టీవీకే విజయ్ కు మరోసారి సమన్లు, కరూర్ తొక్కిస్లాట ఘటనపై సిబిఐ విచారణ, 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు. ఈ నెల 19న బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక, అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనున్న నితిన్ నవీన్, 20న అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం. నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య 2వ వన్డే, రాజ్కోట్ వేదికగా మధ్యాహ్నం 1:30 మ్యాచ్. 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో టీమిండియా.